జరగాల్సిందన్న. అంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని కించపరచాల్సిన అవసరం కాదన్న. పసుపు బోర్డు వచ్చింది ఇప్పుడు, అంటే దాని వల్ల ఉపయోగం అసలు ఉందా? ఇంప్లిమెంట్ అవుతుంది? అది సీజన్ లేని టైంలోనేమో పసుపు 10,000 15,000 ఉంటుంది, మీరు అమ్మే టైం మాత్రం 4,000 అవుతుంది. ఎంపీ అరవింద్ ధర్మపురి అయితే మొత్తం హెడ్లైన్స్ ఇచ్చుకుంటున్నారు. ఎంత కష్టపడి చూడు, ఎంత వేసి, ఎంత శ్రమపడి, ఇంత పంటలు పండించి ఇది చేస్తే మా దగ్గరికి వచ్చేవరకల్లా మార్కెట్ డౌన్ చేసినాక మేము ఎట్లా బతుకుంటారు అన్న. మేము ఏదో ఉద్యమాలు చేసి గొడవలు చేసుకోవాలని మాకు అవసరం లేదు, ఏ రాజకీయ సంబంధం అవసరం లేదన్న. మాకేందంటే కష్టపడ్డ సొమ్ముకు ఫలితం ఉండాలని చెప్పి మేము అంతే తప్ప అంతకు మించి ఏం లేదన్న. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పీపుల్స్ టాక్. సో ఈ రోజు అయితే మనం ఒక పసుపు రైతుల దగ్గరికి వచ్చినాం. ఎవరైతే పార్టీలకు అతీతంగా రైతు ఉద్యమాల కోసం కొట్లాడి వీళ్ళకి కావాల్సిన పసుపు బోర్డు అయితే తెచ్చుకున్నారు. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? నా పేరు కోరనారాయణ, మా చెలియల గ్రామము. మేము పసుపు పండిస్తాము, మొక్కజొన్న పండిస్తాము, వరి కూడా పండిస్తూ ఉంటాం. మాకు పసుపు అంటే ఈసారి కొంచెం మద్దతు ధర కనిపిస్తుంది. ఇప్పుడు రైతులం అంటే చాలా ధర్నా చేసినామన్న. ప్రతి విషయంలో కూడా దేనికైనా వెనకాడకుండా ఆ రోజు అంటే పార్టీలకు అతీతంగానే ధర్నా చేసినాం. మాకు ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేదన్న. మేము ఏదైనా పార్టీలకు సంబంధం లేకుండానే ధర్నాలు చేసినాము. ఈ రోజు పసుపు కూడా మంచి ధర ఉందన్న. మాకు ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ కోసం కూడా అడిగితే కూడా షుగర్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేస్తామని అంటున్నారు. ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాడిపోయింది. ఎన్నో గవర్నమెంట్లు మారినాయి, ఎంతో నాయకులు అచ్చిళ్ళు పోయారు. రైతుల సమస్యలు అయితే ఇంక అట్లే ఉంటున్నాయి. మా రైతుల్ని ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా పట్టించుకున్నట్టు నాదులే లేరన్న. ఎవరున్నా మేము కష్టమైతే తప్పుతలేదు. ఎవరైనా మాకంటే ప్రతి ఒక్కళ్ళకు రైతులకు మద్దతు ఉంది, ప్రతి ఒక్కళ్ళకు మద్దతు ఉంది, కానీ రైతులకు మద్దతు లేదన్న. ఏ పంట పండించినా ఇప్పుడు ఇవాళకు పండించినా కానీ వాళ్ళకు దళాలకు ఉంది, కానీ రైతుల దగ్గర అయితే మాకు మద్దతు అన్నది ఏంది కూడా కనబడట్లేదన్న. పసుపు బోర్డు వచ్చింది ఇప్పుడు, అంటే దాని వల్ల ఉపయోగం అసలు ఉందా? ఇంప్లిమెంట్ అవుతుంది? అది అంటే పసుపు బోర్డు వాళ్ళు అనౌన్స్ చేసిరన్న, మాకు ఇంకా పసుపు బోర్డు అన్నది ఏది తెలియదన్న. ఇప్పుడు మీరు ఇంకో నెల అయితే అమ్ముతారు పసుపు, సో అప్పుడు అది ఎక్కడ అమ్ముతారు? మార్కెట్ యార్డ్ లేకుంటే మార్కెట్ యార్డ్ తీసుకుపోయి నిజామాబాద్. నాకు తెలిసింది ఏంటంటే, నా అవగాహన ప్రకారం సీజన్ లేని టైంలోనేమో పసుపు 10,000 15,000 ఉంటుంది, మీరు అమ్మే టైం మాత్రం 4,000 అవుతుంది. 4,000 కరెక్ట్ అన్న. రైతుల దగ్గరకు వచ్చేవరకల్లా అసలు మార్కెట్ డౌన్ అవుతుంది, దళారుల దగ్గరికి వెళ్ళే వరకల్లా మార్కెట్ రేట్ పెరుగుతుంది అన్న. మా రైతులం ఎప్పుడు నష్టపోవడం అన్న. మేము సరే మేము రైతులం, మాకు ఏదైనా కష్టం పంట పండిస్తేనే రూపాయి డబ్బులు ఉంటాయి. మేము ప్రతి ధర్నాలలో పాల్గొన్నామన్న. ఇప్పటిదాకా మేము ఏ ధర్నాలలో పాల్గొని అంటే వాటిలో అప్పుడు ఆ రోజులలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం చేస్తే 144 సెక్షన్ పెట్టింది కేసీఆర్. అయినా రాత్రి అలౌన్స్ చేసింది. కేసీఆర్ దిగా వచ్చి రాత్రి మొక్కజొన్న కొన్నాడు. వరికి కటింగ్ చేస్తే ఆ మధ్యలో ధర్నా చేసినాం. ఇప్పుడు ఇంకొకటి అన్న, ఎంపీ అరవింద్ ధర్మపురి అయితే మొత్తం హెడ్లైన్స్ ఇచ్చుకుంటున్నారు, పసుపు 15,000 ఉందని. ఇప్పుడు అన్న ఈ సీజన్ లో మటుకు కొంచెం పసుపుకు రేట్ ఉందని చెప్పి జనాలు అంటారు. మేము ఇప్పటికి మార్కెట్ కూడా పోలేమన్నా, మామూలుగా ప్రెస్ లో కూడా చూడలేమన్నా. సరే మేము ఈ నెల లోపల మేము మార్కెట్ కూడా పోతామన్నా. దేవుని దయాల మంచిగా ఉంటే, పసుపు రేటు మంచిగా ఉంటే మా అదృష్టవంతులం అన్న. రైతులు కష్టపడేందుకు రూపాయి మిగులుతుంది అన్న. మాకు మట్టికి మేమేదో ఏ రాజకీయ పార్టీ నాయకుని ఎవరిని కించపరిచిన అవసరం కూడా మాకు లేదన్న. రైతు బంధు అయితే అంటే ముందులాగా అంటే ముందు పంటలకు పడ్డాయి, సో ఇప్పుడు ఈ పంటకి పడ్డదా? పర్లేదా? 2 ఎకరాల లోపు అయితే 2 ఎకరాల లోపు పడ్డది, కానీ 2 ఎకరాల తర్వాత మీద వాళ్ళకైతే ఇంకా వాళ్ళే 10 ఎకరాలున్నా 2 ఎకరాల వరకే పడ్డదా? 2 ఎకరాల పడ్డది. మీకు కూడా అందరికి అంతే. అంటే ప్రభుత్వం కూడా ఏం చేయలేదు కదా. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు కూడా మీరు ఏ విధంగా కాపాడుకుంటున్నారు మీ పంటని? ఏం కాపాడుకున్నా గానీ మీద ఇప్పుడు దళారులు కొనకపోతే మేము ఏం చేయమంటారు అన్న. ఇప్పుడు ఎంత కష్టపడి చూడు, ఎంత వేసి, ఎంత శ్రమపడి, ఇంత పంటలు పండించి ఇది చేస్తే మా దగ్గరికి వచ్చేవరకల్లా మార్కెట్ డౌన్ చేసినాక మేము ఎట్లా బతుకుంటారు అన్న. ఇప్పుడు అట్లాంటి మీడియా ద్వారా నుంచి అయినా గానీ గవర్నమెంట్ గానీ ప్రతి ఒక్కరు తెలిస్తేనే బాగుంటది అన్న. రైతులము ఏంటంటే మేము ఏదో ఉద్యమాలు చేసి గొడవలు చేసుకోవాలని మాకు అవసరం లేదు, ఏ రాజకీయ సంబంధం అవసరం లేదన్న. మాకేందంటే కష్టపడ్డ సొమ్ముకు ఫలితం ఉండాలని చెప్పి మేము అంతే తప్ప అంతకు మించి ఏం లేదన్న. సో అంటే ఇప్పుడు మార్పు అయితే జరిగింది మన తెలంగాణ, మంచిగా జరిగింది. అంటే ఇది జరగాల్సిందన్న. అంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని కించపరచాల్సిన అవసరం కాదన్న. ఎందుకంటే ఇది మార్పు వస్తేనే ఇలా రైతులం బాగుంటాము, అందరం బాగుంటాం. అంటే ప్రతి ఒక్క నాయకుడు ఎప్పుడు కానీ ఒక్కో నాయకుడు ఉంటే ఇలా జనాలను ఉండదు. ఈ ప్రభుత్వం చేయగలుగుతుంది కావచ్చు అన్న, రైతులను మేలు చేయగలుగుతుంది కావచ్చు. చూద్దాం ఏముందన్న. ఇప్పుడు 2 నెలలకు వచ్చిర్రు. అంటే ఇప్పుడు ఈ రైతు బంధు లేకముందు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు రైతు బంధువు లేదు, అప్పుడు ఏం స్కీమ్స్ ఉండే అసలు రైతులకు? మరి
సబ్సిడీ ఉండే అన్న, ప్రతి ఒక్క సబ్సిడీ ఉండే. ఏదైనా ఇంప్లిమెంట్స్ అంటే ప్రతి ఒక్క రైతుకు ఏదో ఒక సబ్సిడీ ఉండే. టార్పాల్ సబ్సిడీ ఉండే, ఇంప్లిమెంట్స్ అంటే పనిముట్టు సబ్సిడీ ఉండే. రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి అనే ఆయన రైతు నాయకుడు అన్న. ఇలా రాజశేఖర రెడ్డితోనే జనాలకి ఇంత ఊపు ఇంత ఉత్సాహం పార్టీ కాదన్న. ఇలా రైతులను బాగుపడాలంటే ఉచిత కరెంట్ ఇచ్చిండు. అప్పటి నుంచి మాకు రైతులకు అన్ని సేవ చేసిండు. వడ్ల కటింగ్ లేకుండే. సార్ ఉన్నప్పుడు మనకి ఇంతగానో ఇబ్బంది లేదు. మళ్ళీ ఏమో వచ్చిన పైసా వచ్చినట్టుండదు. ఇప్పుడు వచ్చిన రాజకీయంతో పైసా పోతున్నాయి, గంట పడుతుంది పైసా పోతుంది, ఖర్చు అట్లా అవుతుంది. తిరుగుడానికి పోతున్నాయి. రైతులు ఇప్పుడు తవ్వినాక ఏం చేస్తారన్న వీటిని? దాదాపు 15 రోజులు కట్టపడాలి. రోజు నేర్పుడు అయిన తర్వాత కావాలి. మొత్తం ఇవన్నీ ఉడకబెడతారు ఇప్పుడు. రైతు బాధ అర్థం చేసుకుంటుంది. ముందు గెలిచిన వారు ఉడకబెట్టినా కూడా 20 రోజుల పని ఉంటాను మళ్ళీ దాని పడి ఉడకబెట్టి మొత్తం మళ్ళీ ఎండాలి. ఎండినాక తీసుకుపోయి ఎట్లా ఏ లెక్కలు అమ్ముతారు ఇప్పుడు? ఇది మార్కెట్ రేట్ ఏ రేట్ ఉంటే ఆ రేట్ అన్న. మాకు క్వింటాల్ లెక్కనా? ఇది ఎట్లా? క్వింటాల్. ఓకే.